హలో, ఈ క్లాస్లో మనం ఎంఎస్ డాస్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. సో ఈ ఎంఎస్ డాస్కి ఫుల్ ఫామ్ ఏంటి అంటే మైక్రోసాఫ్ట్ డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ అని అంటాం అనమాట. సో ఇది మెయిన్గా కమాండ్ లైన్ యూజర్ ఇంటర్ఫేస్ కోసం యూజ్ చేస్తాం. సో కమాండ్లు మనకి టూ టైప్స్ ఉంటాయి అన్నమాట. కమాండ్ లైన్ యూజర్ ఇంటర్ఫేస్, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. అదేంటో డీటెయిల్గా తర్వాత తెలుసుకుందాం. సో ఇది ఎక్కువగా కమాండ్ లైన్ యూజర్ ఇంటర్ఫేస్ అంటే కమాండ్స్తో మాత్రమే ఎక్కువగా యూజ్ చేస్తాం అనమాట. సో ఇది ఫస్ట్ వర్షన్ వచ్చేటప్పటికి ఎప్పుడు రిలీజ్ అయిందంటే 1981లో రిలీజ్ అయింది. ఇప్పుడు లేటెస్ట్ వర్షన్ ఏది యూజ్ చేస్తున్నారు అంటే 8.0 అనే వర్షన్ యూజ్ చేస్తున్నారు. సో September 14, 2000లో లేటెస్ట్ వర్షన్ అనమాట ఇది. అప్పుడు వరకు అప్డేట్ అయింది. సో అండ్ నెక్స్ట్ ఇది ఎక్కువగా బేస్డ్ అయ్యేది సింగిల్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఓన్లీ సింగిల్ యూజర్ మాత్రమే యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ డిఫాల్ట్గా మనకి కమాండ్ యూజర్ ఇంటర్ఫేస్ ఎట్లా కనబడుతుంది, ఎట్లా డిస్ప్లే చేస్తుంది అంటే కనుక బ్లాక్ స్క్రీన్ బ్యాక్గ్రౌండ్ నుండి వైట్ టెక్స్ట్తో కనబడుతుంది. సో ఇట్లానే ఉంటుందా మనకి ఎప్పుడు అంటే కనుక అట్లానే ఉండక్కర్లేదు, మనం చేంజెస్ అనేవి చేసుకోవచ్చు అనమాట. సో కాకపోతే డిఫాల్ట్గా మాత్రం మనకి ఎట్లా కనబడుతుంది అంటే బ్లాక్ స్క్రీన్లో అండ్ వైట్ టెక్స్ట్లో కనబడుతుంది అనమాట. సో ఇక్కడ డాస్ ఈజ్ కమాండ్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్, ఇది ఇందాకే చూసాం. సో ఇక్కడ మనకి ఏ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి అంటే సిస్టమ్ సాఫ్ట్వేర్, అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఉంటుందన్నమాట. సో సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే మనం ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం. సో ఇప్పుడు మనం డాస్ ఇదంతా చేసేది ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారానే. సో ఇది మనం కమాండ్స్ యూజ్ చేయాలి కాబట్టి ఇక్కడ సిస్టమ్ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్నాం. సో ఆల్రెడీ కమాండ్స్ కానీ ప్రోగ్రామ్స్ కానీ ఆల్రెడీ కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ టైప్ చేసి ఒక సాఫ్ట్వేర్ని, ఒక అప్లికేషన్ని డిజైన్ చేసి తయారు చేయాలి. ఇప్పుడు మనకి ప్లే స్టోర్లో అప్లికేషన్స్ ఉన్నాయి. సో అప్లికేషన్స్ ఎట్లా ఉంటున్నాయి, ఎంఎస్ ఆఫీస్ కానీ, వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ ఉంటుంది, లేకపోతే గేమ్స్ కానీ ఉంటుంది, అవన్నీ అప్లికేషన్సే కదా. సో అప్లికేషన్స్ ఎట్లా డెవలప్ అవుతాయి, సాఫ్ట్వేర్ ఒక డెవలప్ ఎట్లా అవుతుంది అంటే కనుక కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ రాసి సో దాన్ని బైండ్ చేస్తారు. సో ఒక పర్టికులర్ అవుట్పుట్ని చేస్తారు. సో ఇప్పుడు ఎంఎస్ ఆఫీస్ ఫోటోషాప్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇక్కడ ఎంఎస్ ఆఫీస్కి వెళ్తున్నాను. సో ఎంఎస్ ఆఫీస్కి వెళ్ళాలంటే వర్డ్ ఇట్లా క్లిక్ చేస్తున్నాను. సో వర్డ్ ఇట్లా క్లిక్ చేస్తుంటే ఇదంతా ఓపెన్ అయిపోతుంది కదా మనకి. సో ఇక్కడ మనకి ఎంఎస్ ఆఫీస్ ఓపెన్ అయింది. మనకి నో స్పేస్ కావాలంటే నో స్పేస్ మనం ఏమైనా టైప్ చేసి కంట్రోల్ క్లిక్ చేసి సో క్యాపిటల్, బోల్డ్ ఇట్లాంటివన్నీ మనం ఇదంతా ఏంటి, మనం ఏమైనా డెవలప్ చేస్తున్నామా? సో మనం డెవలప్ చేయట్లేదు, కాకపోతే సాఫ్ట్వేర్ ఉన్నదాన్ని యూజ్ చేసుకుంటున్నాం అనమాట. సో వీటిని అప్లికేషన్స్ అంటాం. ఫోటోషాప్ ఉంది. సో ఇప్పుడు ఫోటోషాప్ కూడా అంతే కదా. సో ఈ ఫోటోషాప్ ఏంటి, సో ఎడిటింగ్ పర్పసెస్కి వాటికి అప్లికేషన్ అనమాట. సో మన ఇమేజెస్ని తీసుకొచ్చి దీంట్లో ఇన్బిల్డ్ చేసి సో మనం అవసరమైన విధంగా మనం ఎడిట్ చేసుకుంటూ ఉంటాం అనమాట. సో దానికోసం అని చెప్పి ఈ ఫోటోషాప్ అనేది సాఫ్ట్వేర్ యూజ్ అవుతుంది. సో ఇట్లా నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ మనకి మార్కెట్లో ఉన్నాయన్నమాట. మనం డిస్కస్ చేసుకునేది ఈ డాస్, డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. సో మనకి ఏం టైప్స్ ఉన్నాయి డిస్క్ ఆపరేటింగ్ సిస్టంలో అంటే సింగిల్ యూజర్ ఇంటర్ఫేస్. సో సింగిల్ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్ సో అంటే కంప్యూటర్ కమాండ్ యూజర్ ఇంటర్ఫేస్ ఆర్ క్యారెక్టర్ యూజర్ ఇంటర్ఫేస్ అంటాం అనమాట, CUI. సో సింగిల్గా యూజ్ చేసేది కమాండ్ యూజర్ ఇంటర్ఫేస్ ఆర్ క్యారెక్టర్ యూజర్ ఇంటర్ఫేస్ అంటారనమాట. ఓకేనా. సో అంటే కమాండ్స్ టైప్ చేస్తే మాత్రమే ఇది వర్క్ అవుతుంది. ఈ ఎంఎస్ డాస్లో ఏంటంటే కమాండ్స్ మాత్రమే టైప్ చేయాలి. గ్రాఫికల్గా మనం ఏం యూజ్ చేయలేం. ఇప్పుడు వర్డ్ ఉంది, ఇప్పుడు వర్డ్ యూజ్ చేస్తున్నాం. సో మౌస్ ఓవర్తో ఇక్కడ మనకు కనబడుతుంది కదా. సో ఇక్కడ మనకు కనబడుతుంది. సో మినిమైజ్ ఉంటుంది, మ్యాక్సిమైజ్ బటన్ ఉంటుంది, నో స్పేస్ బటన్ ఉంటుంది. నేనంతా మౌస్తో కూడా హ్యాండిల్ చేయగలుగుతున్నా, కీబోర్డ్తో కూడా హ్యాండిల్ చేయగలుగుతున్నా. సో ఇదేంటది మరి అంటే గ్రాఫికల్గా మనకు కనబడుతుంది కదా. సో గ్రాఫికల్గా మనం కనబడుతుంది అంటే కనుక దాన్ని గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటాము. సో మనకి ఓన్లీ కమాండ్స్, ఇప్పుడు మనం ఇక్కడ కమాండ్స్ కూడా అప్లై చేస్తున్నాం. సో ఇక్కడ మనం బోల్డ్కి, సెలెక్ట్ ఆల్కి, సో ఇటాలిక్స్కి, సో వేటికైనా కానీ కమాండ్స్ ఉన్నాయి. మినిమైజ్ కోసం ఆల్ట్ స్పేస్ ఎక్స్ అని ఇక్కడ, లేకపోతే ఇక్కడ గ్రాఫికల్ యూజర్ కూడా మినిమైజ్ అనేది ఉంటుంది. సో నేను ఇప్పుడు మినిమైజ్ చేయాలంటే ఆల్ట్ స్పేస్ ఎక్స్ అని క్లిక్ చేస్తే మ్యాక్సిమైజ్ అవుతుంది, ఆల్ట్ స్పేస్ ఎన్ అని క్లిక్ చేస్తే మినిమైజ్ కూడా అవుతుంది. సో అంటే కమాండ్స్తో, కీబోర్డ్తో కంట్రోల్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్
ఇక్కడ ఏం జరుగుతుంది, సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కనుక కీబోర్డ్తో కూడా కంట్రోల్ చేస్తున్నాము. ఇక్కడ పాయింట్స్ చూస్తే కనుక మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో కీబోర్డ్తో కూడా కంట్రోల్ చేస్తున్నాము, మౌస్తో కూడా కంట్రోల్ చేస్తున్నాము, మౌస్తో కూడా కంట్రోల్ చేస్తున్నాం అనమాట. సో ఇదేంటి కమాండ్ యూజర్ ఇంటర్ఫేస్ ఏంటి అంటే కనుక ఓన్లీ కీబోర్డ్తో మాత్రమే టైప్ చేస్తున్నాం కమాండ్స్. సో కీబోర్డ్తో టైప్ చేస్తుంటే ఓన్లీ దాన్ని కమాండ్ యూజర్ ఇంటర్ఫేస్ ఆర్ క్యారెక్టర్ యూజర్ ఇంటర్ఫేస్ అని అంటాం అనమాట. సో ఓన్లీ టెక్స్ట్ మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్లో ఏమేమి కనబడుతుంది, సో గ్రాఫికల్గా మనకు కనబడుతుంది ఇమేజెస్ కానీ ఐకాన్స్ కానీ, ఇప్పుడు మినిమైజ్, మ్యాక్సిమైజ్, సో ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఇది ఉంది. సో ఇక్కడ కూడా మనకి ఏమేమి కనబడుతుంది, మినిమైజ్ బటన్ పడుతుంది, మ్యాక్సిమైజ్ బటన్, ఎగ్జిట్ బటన్, నెక్స్ట్ ఇన్సెట్. సో ఇది క్లిక్ చేస్తుంటే ఇంకొకటి రీడైరెక్ట్ అవుతుంది. సో పేజ్ లేఅవుట్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి చేంజ్ అనేది ఇంటర్ఫేస్ మారుతుంది. ప్రిఫరెన్సెస్ క్లిక్ చేస్తుంటే ఇక్కడ ఇంటర్ఫేస్ మారుతుంది. సో ఇక్కడ ఈ టెక్స్ట్ మీద నేను ఏదైనా అప్లై చేస్తే కనుక అంటే ఆ కమాండ్కి సంబంధించిన చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో అట్లా ఒకటి క్లిక్ చేస్తే దానికి సంబంధించిన చేంజెస్ జరుగుతున్నాయి అంటే కనుక ఇప్పుడు నేను ఇట్లా క్లిక్ చేస్తున్నాను. సో ఇట్లా క్లిక్ చేస్తుంటే దానికి సంబంధించిన చేంజెస్ జరుగుతున్నాయి. సో వీటిని గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటాము. ఓన్లీ కమాండ్స్ టైప్ చేస్తే మాత్రం వాటిని కమాండ్ యూజర్ ఇంటర్ఫేస్ అంటాం అన్నమాట. సో మనకి ఈ కమాండ్ యూజర్ ఇంటర్ఫేస్ మైక్రోసాఫ్ట్ సంబంధించిన కమాండ్ యూజర్ ఇంటర్ఫేస్ దీంట్లో మనకి ఇక్కడ చూడండి మనకి నెంబర్ ఆఫ్ సాఫ్ట్వేర్ సిస్టమ్స్ కూడా సిస్టమ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. సో ఏమేంటాయి అంటే రెడ్ హ్యాట్ లైనెక్స్, నెక్స్ట్ లైనెక్స్ ఉంది, విండోస్ 7 ఉంది, విండోస్ 10 ఉంది, విండోస్ XP ఉంది, సో విండోస్ విస్టా, iOS. సో iOS కూడా డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమే. సో దీనికి సంబంధించిన కమాండ్స్ ఉంటుంది. ఇది గ్రాఫికల్ యూజర్, నెక్స్ట్ GUI, CUI కూడా. ఇప్పుడు లైనెక్స్ ఉంది. ఈ లైనెక్స్ ఏంది, ఇక్కడ కొంచెం గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఉంటుంది, నెక్స్ట్ కమాండ్ యూజర్ ఇంటర్ఫేస్ కూడా ఉంటుంది. సో ఎక్కువగా అయితే లైనెక్స్ ఇవన్నీ ఎట్లా యూజ్ చేస్తారు అంటే కనుక కమాండ్ యూజర్, క్యారెక్టర్ యూజర్ కమాండ్స్ మాత్రమే ఎక్కువగా అప్లై చేస్తూ ఉంటారు అనమాట. సో ఇట్లా జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనం చూడబోయేది కూడా కమాండ్ యూజర్ ఇంటర్ఫేస్. అది కాకపోతే ఇది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కదా, విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో కమాండ్ యూజర్ ఇంటర్ఫేస్ ఎట్లా ఉండబోతుందో చూద్దాం. సో దానికోసం మన విండోస్, ఇప్పుడు నేను యూజ్ చేసేది విండోస్ 10 అనమాట. సో ఈ విండోస్ 10లో కమాండ్ యూజర్ ఇంటర్ఫేస్ ఓపెన్ చేయాలి అంటే కనుక చాలా విధాలు ఉన్నాయి. సో నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ స్టార్ట్ బటన్ క్లిక్ చేస్తున్నాను. విండోస్ బటన్ ఉంది కదా ఇక్కడ. సో ఈ విండోస్ బటన్ క్లిక్ చేస్తే కనుక సో ఇక్కడ సెర్చ్ బార్ కనబడుతుంది. ఇక్కడ సెర్చ్ బార్లో నేను CMD అని క్లిక్ చేస్తున్నా. CMD అంటే కమాండ్ ప్రాంప్ట్ అనమాట. సో ఇక్కడ నేను ఇక్కడ టైప్ జస్ట్ సి క్లిక్ చేశాను కదా. సో CMD అని క్లిక్ చేస్తున్నాను. CMD అని క్లిక్ చేస్తే కమాండ్ ప్రాంప్ట్ అనేది ఓపెన్ అవుతుంది. సో క్లిక్ చేయగానే సో కమాండ్ ప్రాంప్ట్ అంటే ఇక్కడ మనకి ఇక్కడ హైలైట్ అవుతుంది కదా. సో దీన్ని ప్రాంప్ట్ అంటాం. సో కమాండ్స్ ఇస్తూ ఉంటాం అనమాట. ఇక్కడ కమాండ్స్ మనం ఏదైతే ఇస్తామో అది మనకి దానికి సంబంధించిన అవుట్పుట్ జనరేషన్ అనేది ఇస్తుంది. సో కమాండ్స్ ఏదైతే మనం టైప్ చేస్తామో దానికి సంబంధించిన అవుట్పుట్స్ అనేవి ఇస్తుంది. కాకపోతే పర్టికులర్ కమాండ్స్ అండ్ సెట్ ఆఫ్ కమాండ్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఆ కమాండ్స్ని మనం యూజ్ చేసుకోవాలి. సో ఇంకొక విధానం ఏంటంటే విండోస్ R బటన్ క్లిక్ చేయండి, రన్ అని వస్తుంది. సో ఈ రన్లోకి వెళ్ళి మనం ఇట్లా నోట్ప్యాడ్ ఫైల్స్ ఓపెన్ చేస్తాము, లేకపోతే ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్, ఇప్పుడు మనకు కమాండ్ ప్రాంప్ట్ కావాలి కాబట్టి CMD అని క్లిక్ చేసి ఎంటర్ క్లిక్ చేశాను అంటే కనుక ఆటోమేటిక్గా మనకి కమాండ్ ప్రాంప్ట్ అనేది వచ్చేస్తుంది. మినిమైజ్ చేసుకోవచ్చు, మ్యాక్సిమైజ్ చేసుకోవచ్చు, మనం ఎట్లా కావాలంటే అట్లా చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇట్లా మనం కమాండ్ అనేది ఓపెన్ చేసుకుంటాం. సో ఈ కమాండ్ ప్రాంప్ట్లో మనకి ఏమేమి ఉన్నాయి అంటే ఇంటర్నల్ కమాండ్స్ ఉన్నాయి, ఎక్స్టర్నల్ కమాండ్స్ కూడా ఉన్నాయి అన్నమాట. సో ఈ ఇంటర్నల్ కమాండ్స్ ఏంటి, ఎక్స్టర్నల్ కమాండ్స్ ఏంటో చూసేద్దాం. సో ఇంటర్నల్ కమాండ్స్ మనకి డెస్క్టాప్లో కానీ లేకపోతే వేరే డ్రైవ్స్లో కానీ వాటికి సంబంధించిన ఈ యాక్సెస్ చేసుకోవాలి అంటే ఈ ఇంటర్నల్ కమాండ్స్ అనేవి యూజ్ చేసుకుంటాం అన్నమాట. సరే, సో ఇప్పుడు నేను ఒక CMD ఓపెన్ చేస్తున్నాను. సో ఈ CMD కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ C:*user అని కనబడుతుంది. ఏంటది అంటే కనుక ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. సో దిస్ PC క్లిక్ చేస్తున్నాను. Cలోకి వెళ్ళి
యూజర్స్లోకి వెళ్తున్నాను, యూజర్లోకి వెళ్తున్నాను. సో దీన్ని పాత్ అంటాం అనమాట. సో ఇదేంటిది పాత్. సో C:/users యూజర్. సో ఇదే ఉంది అంటే మనం ఈ పాత్లో ఉన్నామని మీనింగ్ అనమాట. ఈ పాత్లో మనం ఇక్కడ ఉన్నాము అని మీనింగ్. సో అందుకోసం అని చెప్పి ఇప్పుడు నేను ఇక్కడ ఉండే ఫోల్డర్స్ ఇక్కడ మనం ఎట్లా మాట్లాడుకుంటామంటే డైరెక్టరీస్ అంటాం అనమాట. సో ఇక్కడ సిస్టమ్ లాంగ్వేజ్కి వచ్చేటప్పటికి వీటిని డైరెక్టరీస్ అంటాం. సో నార్మల్గా అయితే మనం ఫోల్డర్స్ అంటాం అనమాట. సో ఈ ఫోల్డర్స్ని మనం యాక్సెస్ చేసుకోవాలి అంటే కనుక సో కొన్ని కమాండ్స్ అనేవి ఉంటాయి. సో ఇప్పుడు నేను cd స్పేస్ అని ఇచ్చి నేను యాన్సల్ అనే ఫోల్డర్ని యాక్సెస్ చేయాలనుకుంటున్నాను. సో ఏ అని క్లిక్ చేసి ట్యాబ్ క్లిక్ చేశాను అనుకోండి. సో ఏతో ఏదైతే ఉంటుందో అది మొత్తం కనబడుతూ ఉంటాయి. సో మళ్ళీ ట్యాబ్ క్లిక్ చేస్తే మళ్ళీ ఏతో ఏదైతే ఉన్నాయో అవి డిస్ప్లే అవుతూ ఉంటాయి అన్నమాట. సో నేను యాన్సిల్ క్లిక్ చేస్తున్నాను, యాన్సిల్ యాక్సెస్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి సో యాన్సిల్ లోపలికి వెళ్ళాలి అంటే కనుక మనం ఎట్లా వెళ్తాము? సో ఈ యాన్సిల్ అని ఇట్లా క్లిక్ చేస్తాం. సో ఇక్కడ ఏం లేదు, సరే. సో చేస్తే దాని లోపలికి వెళ్ళాం. సో అదే మనం కమాండ్ ద్వారా వెళ్ళాలి అంటే కనుక cd స్పేస్ యాన్సిల్ అని క్లిక్ చేస్తాం. సో ఎంటర్ క్లిక్ చేసామనుకోండి. ఇప్పుడు పాత్ ఎక్కడికి వెళ్ళాం మనం? ఇప్పుడు పాత్ ఎక్కడికి వెళ్ళాం? నార్మల్గా అయితే యూజర్ దాకే ఉండేవాళ్ళం. సో అంటే ఇక్కడ యూజర్ దాకా మాత్రమే ఉండేవాళ్ళం. సో ఎప్పుడైతే cd స్పేస్ యాన్సల్ అంటున్నామో సో ఇప్పుడు యూజర్ నుంచి యాన్సల్ అనే ఫోల్డర్కి వెళ్ళింది. సో ఇప్పుడు చూడండి ఒకసారి, ఇక్కడ నేను యూజర్లోంచి యాన్సల్ అని క్లిక్ చేస్తాను. ఇప్పుడు పాత్ ఏముంది? సో ఇక్కడ పాత్ ఏముంది? సో సేమ్ కదా, ఓకేనా? సో యూజర్ యాన్సల్. సో ఇట్లా మనం కమాండ్ ద్వారా వెళ్ళేది కమాండ్ యూజర్ ఇంటర్ఫేస్ అంటాం అన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనం వీటి నుంచి బయటికి రావాలి. ఈ యాన్సల్ నుంచి మళ్ళీ యూజర్కి బయటికి వెళ్ళాలి అంటే ఎట్లా వెళ్తాం? ఇక్కడ బ్యాక్ స్పేస్ అంటాం, ఇక్కడ బ్యాక్ స్పేస్ అని బ్యాక్ టు యూజర్ అని ఉంది. సో ఇట్లా క్లిక్ చేయొచ్చు, సో ఇట్లా క్లిక్ చేయొచ్చు. సో ఇట్లా క్లిక్ చేస్తే మనకి ఇప్పుడు పాత్ ఏమైపోయింది? యాన్సర్ నుంచి బయటికి వచ్చేసింది. సో మరి ఈ కమాండ్లో అయితే కనుక మనం ఎట్లా ఈ యాన్సర్ అనే ఫోల్డర్ నుంచి మనం మళ్ళీ బయటికి ఈ యూజర్లోకి మళ్ళీ మనం బయటికి రావాలి అంటే కనుక ఎట్లాగా అంటే కనుక చూస్తాం. కమాండ్ ఏంటి? cd డాట్ డాట్. సో cd డాట్ డాట్ అని క్లిక్ చేస్తే ఒకసారి బ్యాక్ వెళ్తుంది అనమాట, ఒకసారి మాత్రమే బ్యాక్ వెళ్తుంది. సో ఇప్పుడు ఈ యాన్సల్ అనే ఫోల్డర్ నుంచి యూజర్ అనే డైరెక్టరీలోకి చేంజ్ అయింది. సో మనకి డైరెక్ట్గా ఇప్పుడు సి డ్రైవ్లో ఉన్నాం. సో ఇక్కడ కూడా మనం సి డ్రైవ్లో ఉన్నాం. సి డ్రైవ్లోనే కదా, సి డ్రైవ్లో యూజర్లో ఉన్నాం మనం. కానీ నాకు ఇప్పుడు డి డ్రైవ్లోకి వెళ్ళాలి. సో ఇదైతే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ కదా. సో లోకల్ డిస్క్లోకి వెళ్ళి ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. సో ఈ లోకల్ డిస్క్లో నాకు క్యామ్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వర్క్స్, రికార్డింగ్స్, VM, సో C++, క్యామ్ ఇట్లా డిఫరెంట్ ఫోల్డర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను LD ప్లేయర్ అని క్లిక్ చేస్తున్నా. LD ప్లేయర్ క్లిక్ చేసి 0.4 క్లిక్ చేస్తున్నా. ఇట్లా నెంబర్ ఆఫ్ ఫోల్డర్స్ ఉన్నాయి మనకి. సో దీని పాత్ చూడండి చాలా పెద్దది ఉంది. సో ఇప్పుడు నేను ఇక్కడ C నుంచి Dకి వెళ్ళాలంటే జస్ట్ మౌస్ క్లిక్తో నేను D డ్రైవ్ క్లిక్ చేశాను. సో ఆటోమేటిక్గా దీని లోపలికి నుంచి ఒక్కొక్క ఫోల్డర్ నుంచి ఏ ఫోల్డర్ కావాలంటే ఆ ఫోల్డర్ లోపలికి ఇన్బిల్ట్గా వెళ్ళిపోయాను ఇక్కడ. సో గ్రాఫికల్గా అయితే ఈజీగా ఉంటుంది. సో కమాండ్ యూజర్ ఇంటర్ఫేస్కి వచ్చేటప్పటికి కమాండ్స్తో కదా మనం వెళ్ళాల్సింది. సో అందుకోసం అని చెప్పి మనం ఏం చేస్తాము అంటే సి డ్రైవ్ నుంచి డి డ్రైవ్కి వెళ్ళడానికి కోసం కమాండ్ ఏంటి అంటే D:. సో D:" అని ఇచ్చి ఎంటర్ క్లిక్ చేశారు అంటే కనుక డైరెక్ట్గా మనం డి డ్రైవ్లోకి వెళ్ళిపోతాం. సో డి డ్రైవ్లో ఏ అయితే మనకి ఫోల్డర్స్ ఉన్నాయో తెలుసుకోవడానికి కోసం DIR అని క్లిక్ చేస్తాం అనమాట. సో DIR అని క్లిక్ చేస్తే మనం డి డ్రైవ్లో ఇక్కడ చూసారా. సో డి డ్రైవ్కి వెళ్ళి DIR అని క్లిక్ చేస్తే మనకి ఇప్పుడు బ్యాండిక్యామ్ ఉంది. సో C++ ట్రైనింగ్, సో C++ ట్రైనింగ్ ఇక్కడ ఉంది కదా. సో క్యామ్ ఉంది. సో ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వర్క్స్, ఇన్స్టాగ్రామ్, LD ప్లేయర్, రికార్డింగ్స్, VM. సో ఇట్లా ఏదైతే ఫైల్స్ ఉన్నాయో అది ఎప్పుడైతే క్రియేట్ చేసామో, ఏ టైంలో క్రియేట్ చేసామో, అవి ఏదైతే డైరెక్టరీస్, ఈ డైరెక్టరీస్ కనబడుతున్నాయి చూసారా.
సో ఇక్కడ మనకి మన డైరెక్టరీసే కదా అడిగింది. సో అందుకోసం అని చెప్పి ఫోల్డర్స్ మాత్రమే, డైరెక్టరీస్ నథింగ్ బట్ ఫోల్డర్స్. ఇట్లా ఎల్లో కలర్లో కనబడుతున్నాయి కదా, వీటినే డైరెక్టరీస్ అంటాం అనమాట. సో వాటినే మనం భాషలో ఫోల్డర్స్ అంటాం అనమాట. సో ఈ ఫోల్డర్స్ మనకి ఇక్కడ కనబడుతున్నాయి. సో ఇది కమాండ్ యూజర్గా మనకి డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ ఏంది అంటే కనుక గ్రాఫికల్గా మనం ఓపెన్ చేస్తున్నాం, అంతే తేడా. సో ఇప్పుడు మనం క్యామ్ లోపలికి వెళ్ళాలి, క్యామ్ అనే డైరెక్టరీలోకి వెళ్ళాలి. అట్లా వెళ్తాము, ఇందాక ఆల్రెడీ చూసేసాం కదా. ఇప్పుడు యూజర్ నుంచి యాన్సల్ అనే ఫోల్డర్లోకి వెళ్ళాలంటే సిడి స్పేస్ యాన్సల్ అని టైప్ చేస్తున్నాం. ఏ ఫోల్డర్లోకి వెళ్ళాలో ఆ ఫోల్డర్లోకి వెళ్తున్నాం. ఇక్కడ కూడా మనకి ఈ డి డ్రైవ్లోకి వెళ్ళిపోయాము. ఈ డి డ్రైవ్ లోపల మనం క్యామ్ అనే ఫోల్డర్లోకి వెళ్ళాలనుకుంటున్నాం. సో వెళ్ళాలి, ఎట్లా యాక్సెస్ చేయాలి అంటే సిడి స్పేస్ ట్యాబ్ అని క్లిక్ చేయండి. సో ఏ అయితే ఉన్నాయో అవన్నీ మనకి డిస్ప్లే అవుతాయి. క్యామ్ లోపలికి వచ్చి ఎంటర్ క్లిక్ చేస్తున్నాం. ఇప్పుడు చూసారా, మనం ఇందాక ఎక్కడ ఉన్నారు, ఓన్లీ డి డ్రైవ్లో మాత్రమే ఉన్నారు. ఎప్పుడైతే మనం కమాండ్ అప్లై చేసామో సో అప్పుడు డి డ్రైవ్ లోపలే క్యామ్ ఫోల్డర్ లోపలికి వెళ్ళాము. సో ఇట్లా మనం కమాండ్స్ అనేవి అప్లై చేసుకుంటాం అన్నమాట. సో ఇంకా నెంబర్ ఆఫ్ కమాండ్స్ ఉన్నాయి మనకి, ఇంకా ఏమీ అయిపోలేదు. సో నెంబర్ ఆఫ్ కమాండ్స్ ఉన్నాయి. సో చూడండి ఒకసారి కమాండ్స్. సో ఇంకా మనకి క్లియర్ స్క్రీన్, డేట్, టైమ్, సో ఇవన్నీ మనం నెక్స్ట్ వీడియోస్లో డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియో లెంత్ అనేది ఎక్కువైపోతుంది. సో అందుకోసం అని చెప్పి ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ మీరు కనుక ఏదైనా ట్రైనింగ్స్ తీసుకోవాలి అంటే కనుక ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ ట్రైనింగ్స్ కానీ ఎంఎస్ ఆఫీస్, డిజిటల్ మార్కెటింగ్, సి లాంగ్వేజ్, జావా, పైథాన్, టాలీ, డిటిపి, ఇట్లా C++ ప్రోగ్రామింగ్ ఇట్లాంటి ఏ కావాలి అన్నా కానీ ఈ కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి. సో అండ్ నెక్స్ట్ ఇది గుంటూరులో 2/10 బ్రాడీపేటలో ఉన్నది. సో ఇక్కడికి వచ్చేసి కూడా ట్రైనింగ్ తీసుకోవచ్చు. సో ఇది మెయిన్గా మనకి ఎందుకు చెప్తున్నాము అంటే కనుక, సో ఆఫీస్ ఆటోమేషన్ ఉంది కదా. సో ఆఫీస్ ఆటోమేషన్ అనేది ఎగ్జామ్కి యూజ్ అవుతుందన్నమాట. ఈ గవర్నమెంట్ జాబ్స్ కోసం అని చెప్పి గ్రూప్ 2కి, ఏపీపీఎస్సికి నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తున్నారు. సో ఆ రిలీజ్ చేసినప్పుడు వాళ్ళు తప్పకుండా ఈ ఆఫీస్ ఆటోమేషన్ ట్రైనింగ్ కోర్స్ అనేది తీసుకొని సర్టిఫికెట్ గవర్నమెంట్ దగ్గర నుంచి స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్ పొందిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అంటున్నారనమాట. సో అందుకోసం అని చెప్పి తప్పకుండా ఇది యూస్ఫుల్ అవుతుంది మీకు. సో ఎవరైతే కనుక ఈ ఆఫీస్ ఆటోమేషన్ ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటున్నారో, సో ఆ సర్టిఫికేట్ పొందాలనుకుంటున్నారో ఈ నెంబర్కి అయితే కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. సో ఇక్కడ మేము ట్రైనింగ్ ఇస్తాము అండ్ నెక్స్ట్ గవర్నమెంట్ ఎగ్జామ్కి కూడా పంపిస్తాం అన్నమాట. సో అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంది కదా. సో ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఎవరైతే కనుక ఫాలో అవ్వలేదో సో వెంటనే ఫాలో అయిపోండి. సో ఇక్కడ సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ యూట్యూబ్ ఛానల్ ఉంది. సో ఈ యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఇక్కడ ఎవరైతే ఆఫీస్ ఆటోమేషన్ ఎగ్జామ్కి వెళ్ళాలనుకుంటున్నారో సో ఇక్కడ ఎంఎస్ ఆఫీస్ ఆటోమేషన్ ఉంది కదా. సో ఈ ప్లేలిస్ట్లో అయితే వెంటనే ప్రతి ఒక్క వీడియో అందరూ చూడండి. సో ఎందుకు అంటున్నానంటే కనుక సో ప్రతి ఒక్క క్వశ్చన్ దాంట్లో వచ్చిన క్వశ్చన్స్ మేము ప్రాక్టికల్గా ఇక్కడ అయితే కనుక చూపిస్తున్నాము, ప్రాక్టికల్గా చేసి చూపిస్తున్నాం. అండ్ నెక్స్ట్ మీరు మెటీరియల్ చదవండి. సో మెటీరియల్ చదివితే థియరిటికల్ నాలెడ్జ్ వస్తుంది. ఇక్కడ ప్రాక్టికల్గా వీడియోస్ చూసినా లేకపోతే ఇక్కడ ఆఫ్లైన్ ట్రైనింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఇక్కడ కనుక వచ్చి ఆఫ్లైన్ ట్రైనింగ్ పొందితే ప్రాక్టికల్గా మీరు ఏ వర్క్ అయినా కానీ చేసుకోగలుగుతారనమాట. సో అందుకోసం అని చెప్పి ఆఫ్లైన్ ట్రైనింగ్స్ తీసుకోవడం అనేది చాలా బెస్ట్ థింగ్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ.